ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో హ్యాపీ పే గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దాని గురించి చాలా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు అండ్ చేస్తూ ఉన్నారు. దాంట్లో చాలా ఉంది మనం మాట్లాడుకోవడానికి. Yes. ఎస్పెషల్లీ మనం వీడియోలో మాట్లాడుకున్నప్పుడు మీరు అనడం జరిగింది హ్యాపీ పే యూజ్ చేసి మనీ సేవ్ చేసుకోవచ్చు అని. అవును. ఏ రకంగా సార్? ఏ రకంగా అంటారా? సింపుల్ అండి. మనందరి మైండ్లో చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు ఏం నేర్పిస్తారంటే, నాన్న నువ్వు ఎక్కడికైతే షాప్కి వెళ్తావో అక్కడ ఒక 4 డబ్బులు నువ్వు సేవ్ చేసుకున్నావు అనుకో, అది ఒక బెస్ట్ ప్లేస్ నీకు షాపింగ్ చేయడానికి అని చెప్తారు. అవును. పెద్దవాళ్ళు ఎప్పుడు మన మంచి కోరే చెప్తారు. అనవసరంగా కూడా ఖర్చులు చేయొద్దు అని చెప్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో మన పెద్దవాళ్ళ తర్వాత ఒక మంచి దారి చూపించి మనకి నిజంగా సపోర్ట్గా ఉండి, మనం ఎండ్ యూజర్ కాబట్టి మనకు సపోర్ట్గా ఉండి, మనకు తల్లిదండ్రుల్లాగే ఒక కరెక్ట్ అయిన గైడెన్స్ కల్పించింది. నిజంగా చెప్తున్నాను, పెద్ద మాట కాదు, హ్యాపీ పే. ఇది ఎందుకంటే హ్యాపీ పే మనల్ని ఎలా మన పెద్దలు అయితే గైడ్ చేస్తున్నారో, ఎలాగైతే మన పెద్దలు ఎప్పుడు మనకు పొదుపు గురించి నేర్పిస్తారో, అలాంటి సేవింగ్స్ గురించి, ఒక జెన్యున్ షాప్ ఇది, ఒక ఫేక్ స్టోర్ అది, ఎక్కడికైతే నువ్వు వెళ్తే నీకు వాల్యూ ఫర్ మనీ వస్తుందో ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో అదే మనకి హ్యాపీ పేలో ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. సో మరి ఎక్కువగా కొత్తగా నిజంగా నేను అంటున్నాను, అంటే అందరు కన్ఫ్యూజ్ అయ్యే అవసరమే లేదు ఇక్కడ. ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మీకు ఒక చార్ట్ చూపిస్తాను ఇక్కడ. సో ఈ టేబుల్లో ఏముందంటే, ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 మెంబర్స్, అంటే భార్య, భర్త, 2 పిల్లలు. ఆ పిల్లలు వర్కింగ్ పర్సన్స్ కూడా అవ్వచ్చు. అంటే అబౌట్ 21 ఏజ్, ఎవరైతే జాబ్స్ చేసుకుంటున్నారో, అలాంటి చదువుకుంటూ కూడా జాబ్ చేసుకునే వాళ్ళు ఈ జనరేషన్లో చాలా మంది ఉన్నారు. సో అలాంటి ఫ్యామిలీది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నా మంత్లీ ఎక్స్పెన్సెస్ ఆఫ్ అ ఫ్యామిలీ, ఓకేనా, యావరేజ్ 4 మెంబర్స్, సర్వీసెస్ ఇన్ హ్యాపీ పే యాప్లో ఏముంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో 4 ఉన్నారు, 4 మొబైల్స్ ఉంటాయా? ఉంటాయి. సో ఖచ్చితంగా మొబైల్ బిల్ ఉంటుంది. మరి సో డిటిహెచ్ అంటే ఇంట్లో కేబుల్ టీవీ ఉంటుంది, ఖచ్చితంగా దాని బిల్ పే చేయాలి. ఫాస్టాగ్ ఒకవేళ కార్ ఉందనుకోండి, ఖచ్చితంగా పే చేయాలి. నా కమింగ్ టు కేబుల్ రీఛార్జెస్, ఇంకా చాలా ఇంటర్నెట్ కేబుల్ ఉంటుంది మీకు. అలాంటి ఛార్జెస్ అన్ని కలుపుకుంటే మినిమం మీకు ఒక ఇంట్లో ఒక పర్ మంత్ 2000 రూపీస్ ఖర్చు అవుతుంది. అక్కడ మీరు చూసుకుంటే, మీరు ఒకవేళ హ్యాపీ పే వాడితే మీకు 3% ఇందులో సేవింగ్స్ అవుతాయి. ఓకే. మరి ఇంకే, దట్ ఈస్ ద బ్యూటీ. ఎందుకంటే హ్యాపీ పేది ఒకలాంటి ఎక్స్క్లూజివ్ టైఅప్స్ ఉందన్నమాట ఈ అన్ని సర్వీస్ ప్రొవైడర్స్తో. సో కాబట్టి వాళ్ళు చేసిన ఆ కైండ్ ఆఫ్ అగ్రిమెంట్ అలాంటి సర్వీస్ ప్రొవైడర్స్తో, అది మనకు బెనిఫిట్ చెందడానికి, ఎస్పెషల్లీ యూజర్స్, అబ్సల్యూట్లీ ఎండ్ యూజర్స్. ఓకే, నా ఒక 3% అనుకున్నాం అనుకోండి 2000లో, అదే మనకు 60 రూపాయలు అవుతుంది. ఓకేనా. నా కమింగ్ టు ద సెకండ్ పాయింట్, కరెంట్ బిల్ కట్టాలి ఎవ్రీ మంత్, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, గ్యాస్ బిల్, సిలిండర్స్ కావాలి ఖచ్చితంగా, సో గ్యాస్ ఛార్జెస్, వాటర్ బిల్ కట్టాలండి, లేదంటే ఇంట్లో నీళ్ళు ఉండవు. సో వాటర్ బిల్ సర్వీసెస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. బ్రాడ్బ్యాండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాము, అది కూడా ఉంది. పోస్ట్ పెయిడ్, చాలామంది ఏం చేస్తారు, మొబైల్ బిల్స్ పోస్ట్ పెయిడ్ ఉంటాయి. ఈరోజు కూడా కొంతమంది ల్యాండ్లైన్లో పోస్ట్ పెయిడ్ కూడా వాడుతున్నారండి. ల్యాండ్లైన్ అయితే అసలు చూడలే లేదు ఆ ఫోన్ కూడా ఎలా ఉంటుందో నిజంగా. బట్ కొంతమంది ఉన్నారు సీనియర్ సిటిజన్స్, వాళ్ళు కూడా వాడుతున్నారు. కమింగ్ టు చాలాన్స్, సిగ్నల్ జంప్ చేశారా, పోలీస్ చాలాన్ కట్టాలా, హెల్మెట్ వేసుకోలేదా, ఆ చాలాన్స్ అన్ని కూడా ఇక్కడ కట్టాలి. నా ఓటీటీ బిల్స్, అంటే మీ ఇంట్లో నెట్ఫ్లిక్స్, ప్రైమ్, ఆహా యాప్ ఉందా, అవన్నీ కూడా మీరు ఇక్కడ పే చేసుకోవచ్చు. దట్ విల్ కమ్ అప్ టు అప్రాక్సిమేట్గా ఒక 3000 రూపీస్ అయితే మినిమంగా అవుతుందండి. సో దీనిపైన ఒక 1%, దట్స్ అబౌట్ 30 రూపీస్. మనకు ఎవ్రీ మంత్, ఇదిగో నాన్న నువ్వు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టావుగా, పుణ్యానికి నీ డబ్బులు తీసుకెళ్ళు అని చెప్పి ఎవరూ ఇవ్వరు. ప్రతి నెల అయితే అసలే ఇవ్వరు. ఇస్తే ఏదో దసరాకో సంక్రాంతికో ఇస్తారు కానీ ప్రతి నెల ఇవ్వరు, అంతే. ఓకే, కమింగ్ టు ద థర్డ్ ఆప్షన్ హియర్, ఈఎంఐ లోన్ రీపేమెంట్స్ ఉంటాయా? ఈ రోజు అసలు అప్పులు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఖచ్చితంగా ఏదో ఒక అప్పు ఉంటుంది కదా, ఏదో ఒక లోన్ రీపేమెంట్స్ చేయాలి కదండి. సో అలాంటి వాళ్ళకు కూడా కన్జ్యూమర్ లోన్స్, కార్, బైక్, ఇన్సూరెన్స్ ప్రీమియం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే మీరు లోన్లు కట్టేశారండి, ఇప్పుడు నాకు లోన్స్ లేవంటారు, కానీ ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది కదా. అందరు చెప్తారు లైఫ్ ఇన్సూరెన్స్ అందరికి ఉండదండి అంటారు, కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా మరి. సో అందుకే సో యూ గెట్ అప్ సేవింగ్స్ ఆఫ్ 1%, 6000 ఈజీగా కడతామండి మనము, అందులో డౌటే లేదు మనకు. సో యూ సేవ్ అబౌట్ 60 రూపీస్. నా కమ్ లెట్స్ లుక్ అట్ బైక్. పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా?
Obviously. పెరుగుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా మనం పెట్రోల్ కోసం కూడా మనం వాడాల్సిందే. క్యాబ్ ఇన్ కేస్ ఎప్పుడైనా ఫ్యామిలీతో పాటు పెళ్ళికి వెళ్ళాలి, ఫంక్షన్స్కి వెళ్ళాలి, సినిమాకి వెళ్ళాలి, రెస్టారెంట్కి వెళ్ళాలి, క్యాబ్ సర్వీస్ ఇస్ ఆల్వేస్ దేర్. సో ఆటో అంటారా, ఇదైతే అసలు డెఫినెట్గా రిక్వైర్మెంట్. నా ఫ్లైట్స్ ఎస్ చాలామంది ప్రతి నెల వాడకపోవచ్చు, బట్ ఎస్ ఎప్పుడైతే వాడతారో ఆ సర్వీస్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ టు ఫ్యామిలీ ఈ సర్వీసెస్ కాస్తంత మనకు అమౌంట్ Difference. రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం ఫ్లక్చువేట్ అవుతుంది. కొంతమంది 4,000 వాడుకోవచ్చు ప్రతి నెల, కొంతమంది 5,000 వాడుకుంటారు, కొంతమంది 8,000 కూడా వాడుకుంటారు. సో ఖచ్చితంగా. వాళ్ళనే మనం ఇక్కడ పరిగణలోకి తీసుకున్నాము. నెలకి మనం ఒక్కసారి ఫ్లైట్ యూజ్ చేసుకున్న అదే ఛార్జ్ ఉంటుంది. Easy గా. రెగ్యులర్ గా ఆటో కావచ్చు, క్యాబ్ చేసుకున్నా అలానే సో ఎండ్ ఆఫ్ డిస్కషన్ మీరు చెప్పేశారు అన్నమాట ఫ్లైట్ టికెట్స్ అన్ని. 4% అక్కడ మనకు మిగులుతాయండి. సో 320 రూపీస్ నాట్ అ స్మాల్ థింగ్ అండి. నోబడీ విల్ గివ్ యూ ఎవ్రీ మంత్. నాన్న కూడా ఇవ్వరు, రే తంతారా వెళ్ళని చెప్తారు. నా కమింగ్ టు ఫుడ్, గ్రాసరీ, మెడికల్, వెజిటేబుల్స్, పర్సనల్ అండ్ బేబీ కేర్, FMCG ఆర్డర్స్ అంటే మనం వెళ్తాం కదండి, బిగ్ బాస్కెట్కి వెళ్తాము, డిమార్ట్కి వెళ్తాము, రత్నదీప్కి వెళ్తాము. ఎక్కడికన్నా మీరు వెళ్ళే అవసరం లేదు. ఇంట్లో కూర్చొని మీరు 10,000 ఈజీగా ఖర్చు అవుతుంది. పాకెట్లోకి బొక్క పెట్టుకున్నాం అనుకోండి, అది కాస్త 10% మనకి ఇస్తుంది. 1,000 రూపీస్. 1000 రూపీస్ పర్ మంత్. అవునా, నిజంగా ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ ఫ్రమ్ దిస్ మంత్ ఆన్వర్డ్స్. నేను కూడా సేవ్ చేస్తా డెఫినెట్ గా సార్. అబ్సల్యూట్లీ. సో ఆన్లైన్ షాపింగ్ అంటారా, ఇక అందరికి ఉంటుందండి ఈ అవసరము. ఒక్క నెలలో ఒక 4 యాప్స్ వాడేసి ఒక కనీసం 5,000-10,000 వస్తువులు కొనకపోతే అసలు మనకు పొద్దు గడవదు, నిజంగానే చెప్తున్నాను. సో అలాంటి వాళ్ళందరి కోసం కూడా కనీసం 1.5% సేవ్ చేస్తారు అండ్ యూ విల్ బి ఎలిజిబుల్ ఫర్ 30 రూపీస్. నా ఓవరాల్ గా చూసుకుంటే సార్ 30,500 రూపాయలు ఒక నెలలో ఎగ్జాంపుల్గా ఖర్చు పెడితే మీకు కనీసము ఒక 5% అయితే ఈజీగా వర్కౌట్ అవుతుంది. ఆల్మోస్ట్ 1,500 ఎవ్రీ మంత్. హ్యాపీ పే మనకు ఎవ్రీ మంత్ మన పాకెట్లో ఆ డబ్బులు సేవ్ చేసి పెడుతుంది మనకి. నిజంగానే హ్యాపీని కూడా మన ఫ్యామిలీలో క్రియేట్ చేస్తాం. హ్యాపీనెస్ తో పాటు డబ్బులు కూడా. Yes. సో వెరీ హ్యాపీ. సో నిజంగానే అంటే లైక్ మీరు అన్నట్టుగా ఫస్ట్ గా అంటే ఎలా అయితే మనకి పెద్దవాళ్ళు ఇన్స్ట్రక్ట్ చేస్తారో, గైడ్ చేస్తారో, ఇలా సేవ్ చేసుకోండి, ఇలా చేసుకుంటే ఫర్దర్ గా మీకు ఎలాంటి ఉన్నా కూడా Yes. మనీ ఆల్రెడీ ఉంటుంది కదా అని Yes. ఎలా అయితే చెప్పారో ఇది కూడా సేమ్ అలాగే ఉంది, మనకి ఇన్స్ట్రక్ట్ Yes. చేస్తూ మనీ సేవ్ చేసుకునే విధంగా. వెరీ ట్రూ. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.